హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్, సో 8th క్లాస్ అంటుంటే ఏపీ అండ్ టిఎస్ ఇద్దరికి యూజ్ అవుతుంది. అదే విధంగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అటువంటి ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. సో 8th క్లాస్ మ్యాథ్స్ లో 15th లెసన్ సంఖ్యలతో ఆడుకుందాం. ఆల్రెడీ ఈ టాపిక్ ను బేస్ చేసుకొని పార్ట్ 1 కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. పార్ట్ 1 లో మీకు భాషణీయ సూత్రాలు 2తో డివిజబిలిటీ, 3తో డివిజబిలిటీ, అలా మొత్తం 11 వరకు డివిజబిలిటీస్ చెప్పాము. దాన్ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి డైరెక్ట్ ప్రాబ్లమ్స్, ఇండైరెక్ట్ ప్రాబ్లమ్స్ కూడా మీకు పార్ట్ 1 చాలా ఇంపార్టెంట్ వీడియో మరి పార్ట్ 1 లో కవర్ చేయడం అయితే జరిగింది. మరి ఈ వీడియోతో పార్ట్ 2 వీడియోతో ఈ 15th లెసన్ కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. మరి వీడియో స్టార్ట్ చేసేందుకు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి బేస్ చేసుకొని మీకు కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మన పేమెంట్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. ఒక షెడ్యూల్ ప్రకారం మీకు వీడియోస్ ఇస్తాము. అదే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ లైక్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, క్లాస్ వైజ్ గా 3rd, 5th, 6th అలా క్లాస్ వైజ్ గా క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు వీడియోస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లేదా సైకాలజీ, శిశువికాసము, వైయక్తిక భేదాలు, నెక్స్ట్ అభ్యసనము, ఇలా మీకు టాపిక్ వైజ్ గా ఈవెన్ సైకాలజీ కూడా మీకు టాపిక్ వైజ్ గా మీకు వీడియోస్ ఉంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 200 రూపీస్ పే చేస్తే చాలు. ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే 200 రూపీస్, కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అయితే 800 రూపీస్. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే a2 మైనస్ 15 ఇజ్ ఈక్వల్ టు 5a లో a2 మరియు 5a లో రెండంకెల సంఖ్యలు అయినా a విలువ ఎంత అంటే ఇక్కడ a2 అంటే 2 డిజిట్ నెంబర్, 5a కూడా 2 డిజిట్ నెంబర్. అంటే ఇక్కడ ఏ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా ఏ అంతే ఉంటుంది. ఈ రెండు అంకెల సంఖ్యలు అంటే 2 డిజిట్ నెంబర్. మరి ఈ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని అంటే ఇక్కడ a2 మైనస్ 15 ఇజ్ ఈక్వల్ టు ఏం కావాలి, 5a కావాలి. ఇక్కడ ఏ వాల్యూ మనం ఏదైతే తీసుకుంటామో ఇక్కడ ఏ వాల్యూ ఏం తీసుకుంటే ఇక్కడ కూడా అదే ఏ వాల్యూ తీసుకోవాలి. బట్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేయగా మనకి ఏం రావాలి అంటే ఈ వాల్యూ రావాలి. మరి అది ఏ కండిషన్ ద్వారా సాటిస్ఫై అవుతుంది. దీని మన ప్రాసెస్ కన్నా ఆప్షన్స్ ఈజీ ఫ్రెండ్స్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకు ప్రాసెస్ కాదు, మనకు ఆన్సర్ తెలిస్తే చాలు. ఎలాగో ఎగ్జామ్ లో ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి ఆప్షన్స్ బేస్ చేసుకొని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఆన్సర్ అయితే చేయవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నా. మరి ఆప్షన్ ఏ లో ఏ వాల్యూ ఏం తీసుకోవాలి, 4 తీసుకోవాలి. మరి ఏ వాల్యూ 4 తీసుకున్నాం అనుకోండి, 4 మైనస్ 15. మరి 42 నుంచి 15 తీసేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, 27 వచ్చేస్తుంది. 42 ఏ వాల్యూ ఎంత తీసుకున్నా, 4 తీసుకున్నా. అప్పుడు ఏ వాల్యూ 4 తీసుకుంటే 42 దట్ ఈస్ 42 మైనస్ 15. 42 మైనస్ 15 ఎంత, 27. బట్ ఏ వాల్యూ మనం తీసుకున్నది 4 కదా. అప్పుడు 5 ఏ వాల్యూ 4 దేనికి సమానం కావాలి, 54 కి సమానం కావాలి. బట్ ఈ రెండు సమానమైనయా, కాలేదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి 5 తీసుకుంటున్నా. ఏ వాల్యూ 5 తీసుకున్నాం అనుకోండి, 5 2 ఏ వాల్యూ 5 2 మైనస్ 15. మరి 52 నుంచి 15 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, 37 వస్తుంది. 3 4 5 37 వచ్చేస్తుంది. మనకి యాక్చువల్ గా ఏం కావాలి, 5. బట్ ఏ వాల్యూ ఎంత, 5 55 రావాలి. యాక్చువల్ గా 52 మైనస్ 15 ఎంత, 37. కానీ మనకు రావాల్సింది ఎంత, 55. సో ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి 7 చెక్ చేస్తున్నా. ఏ వాల్యూ 7 2 మైనస్ 15. మరి 72 లో నుంచి 15 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, 57 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ వాల్యూ 5 ఏ వాల్యూ ఎంత తీసుకున్నా, 7. సో 5 7 మనం సింప్లిఫై చేయగా వచ్చింది ఎంత, 57. బట్ మనకు సొల్యూషన్ పరంగా కూడా 5 ఏ వాల్యూ 7 57 కాబట్టి రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి మనం ఏది ఆన్సర్ గా తీసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్ సి ని మనము సరైన సమాధానంగా ఎన్నుకోవచ్చు. ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీ. పెన్ను పేపర్ యూజ్ చేయకుండానే మైండ్ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని కూడా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 1a ఇంటూ a ఇజ్ ఈక్వల్ టు 9a లో 1a మరియు 9a లు రెండంకెల సంఖ్యలు అయితే ఏ వాల్యూ ఎంత, సేమ్ ప్రాసెస్. ఓకేనా. ఏ వాల్యూ 4 తీసుకుంటున్నా. ఏ వాల్యూ 4 తీసుకుంటే 14 ఇంటూ ఏ వాల్యూ 4 ఇజ్ ఈక్వల్ టు 9 ఏ వాల్యూ ఎంత, 4. 14 4 94 కాదు.
నెక్స్ట్ 6 తీసుకుంటున్నా 1 6 ఇంటూ ఏ వాల్యూ ఎంత 6 దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఏ వాల్యూ ఎంత 6 16 16 96 ఎస్ 16 16 ఎంత 16 6 16 16 6 96 ఎస్ కరెక్ట్ కాబట్టి మనం ఏ వాల్యూ ఏది తీసుకోవడం వల్ల ఆ కండిషన్ సాటిస్ఫై అయింది అంటే 6 తీసుకోవడం వల్ల సాటిస్ఫై అయింది కాబట్టి హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ 6 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా కానీ మనం ఆప్షన్స్ ద్వారా ఫాలో అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయవచ్చు. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక రెండంకెల సంఖ్యను 3 సార్లు వ్రాయగా వచ్చు 6 అంకెల సంఖ్య 3 చే భాగించబడుతుందా అని అడిగాడు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా అడిగాడు. ఎలా అడుగుతాడంటే ఏదైనా ఒక రెండంకెల సంఖ్యను 3 సార్లు వ్రాయగా వచ్చు 6 అంకెల సంఖ్య ఈ క్రింది వాటిలో ఏ సందర్భంలో అయినా కానీ ఏ సంఖ్య చే భాగించబడుతుంది అని ఇస్తాడు. అంటే ఏ నెంబర్స్ తీసుకున్నా కానీ అది ఖచ్చితంగా ఏ సంఖ్యచే భాగించబడుతుంది అంటాడు. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ డి 7 ఇలా ఇస్తాడు. మరి ఖచ్చితంగా మీరు ఏ కండిషన్ తీసుకున్నా కానీ అది ఏ నెంబర్ చే భాగించబడుతుందో ఒక్కసారి చెక్ చేద్దాం. ఏదైనా ఒక రెండంకెల సంఖ్య తీసుకోండి, ఏదైనా మీ ఇష్టం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 17 తీసుకుంటున్నా రెండంకెల సంఖ్య. మరి ఈ రెండంకెల సంఖ్యని ఎన్నిసార్లు రాయాలి 3 సార్లు 1 2 3 టైమ్స్ రాసా. 17 అనేది నేను 2 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నా. ఆ 2 డిజిట్ నెంబర్ ఎన్నిసార్లు రాయమని చెప్పాడు 3 సార్లు రాయమన్నాడు. 3 సార్లు రాసా. మరి 3 సార్లు రాయగా 6 అంకెల సంఖ్య ఏర్పడిందా 1 2 3 4 5 6 6 డిజిట్ నెంబర్ అయితే ఫామ్ అయింది. మరి ఇక్కడ ఫామ్ అయినటువంటి 6 డిజిట్ నెంబర్ 3 చే భాగించబడుతుందా అని అడిగాడు. ఇప్పుడు 3 యొక్క కండిషన్ చెక్ చేద్దాం. మరి ఏదైనా ఒక సంఖ్య 6 చే భాగించబడాలి అంటే కండిషన్ ఏంటి? ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో మొత్తం డివిజబిలిటీస్ చెప్పాను. మరి 3 చే భాగించబడాలి అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి కూడాలి. కూడగా వచ్చిన విలువ 3 చే భాగించబడితే ఆటోమేటిక్ ఆ నెంబర్ కూడా 3 చే భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 789 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 789 తీసుకుంటే ఇది 3 చే భాగించబడుతుందా భాగించబడదా కండిషన్ ఎలా చెప్పాలి? ఈ సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి కూడాలి. 7 + 8 + 9 కూడగా వచ్చిన విలువ 17 24. మరి 24 3 తో పోతుందా? ఎస్ 3 8 24. సో 24 3 తో పోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా 789 కూడా దేంతో పోతుంది 3 తో పోతుంది. ఓకేనా? ఇప్పుడు కూడదామా 8 8 8 ఎంత వస్తుంది 24 24 3 తో పోతుంది కాబట్టి 3 తో పోతుంది. ఎస్ ఈ నెంబర్ ఖచ్చితంగా 3 తో డివిజబుల్ అవుతుంది. ఇంకొక నెంబర్ చెప్పండి 2 డిజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 47 లేదా 48 అగైన్ 48 అగైన్ 48 ఎందుకంటే 3 టైమ్స్ 4 + 8 12 12 12 ఎంత 36 36 3 తో పోతుందా? ఎస్ 3 తో పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ సంఖ్య 3 చే భాగించబడుతుంది. అంటే ఈ కండిషన్ బేస్ చేసుకొని మీరు ఏ 2 డిజిట్ నెంబర్స్ తీసుకున్నా కానీ అది ఖచ్చితంగా దేని చే భాగించబడుతుంది ఈ కండిషన్ ద్వారా 3 చే భాగించబడుతుంది. నెక్స్ట్ కొన్ని టెక్స్ట్ బుక్ లో లాజికల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇది అడిషన్ బేస్ చేసుకొని సబ్ట్రాక్షన్ బేస్ చేసుకొని మల్టిప్లికేషన్ ఇలా కొన్ని చిన్న చిన్న లాజిక్స్ ఉన్నాయి. ఇవి ఆప్షన్స్ ద్వారా చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. దీనికి ఆప్షన్స్ కూడా రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఓకేనా? ఆప్షన్స్ ద్వారానే ఈజీ. ఇక్కడ 222 ఇచ్చాడు +8 అంటే 3 డిజిట్ నెంబర్ ని +8 చేస్తున్నా +BB 2 డిజిట్ నెంబర్ యాడ్ చేస్తున్నా. ఈ మూడింటిని యాడ్ చేయగా వచ్చేటువంటి రిజల్టెంట్ వాల్యూ ఎంత అంటే 285. మరి ఈ 285 రావాలి అంటే ఈ B ప్లేస్ లో మనకి ఏముండాలి అంటే క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే 285 ఈ సందర్భంలో ఈ సంకలనంలో B విలువ ఎంత అంటాడు. లో B విలువ ఎంత? ఇక్కడ B మనం ఏ వాల్యూ తీసుకుంటే 285 కండిషన్ సాటిస్ఫై అవుతుంది అని అడిగాడు. సో ఆప్షన్స్ ద్వారా చెక్ చేస్తున్నా. ఫస్ట్ 3 తీసుకుంటున్నాం. ఇన్ కేస్ ఇక్కడ B వాల్యూ 3 తీసుకున్నాం అనుకుంటే 3 3 వస్తుంది. ఇక్కడ 2 + 8 10 10 + 3 ఎంత 13 13 అంటే ఇక్కడ ఇన్ ప్లేస్ లో 3 రావాలి కానీ ఎంత ఉంది 5 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అయితే కాదు. నెక్స్ట్ 4 తీసుకుంటున్నా 44 అవుద్ది. 2 + 8 10 10 + 4 14 అంటే ఇక్కడ 4 రావాలి కానీ మనకు రావడానికి పాసిబిలిటీ 5 ఉంది. నెక్స్ట్ 5 తీసుకుంటున్నా 2 + 8 10 10 + 5 15 ఎస్ 5 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2 5 కదా ఇది మనకి ఇక్కడ 2 + 8 10 10 + 5 ఎంత 15 5 ఇక్కడ 1 ఉంటుంది. 2 B ప్లేస్ లో 5 2 + 5 ఎంత 7 7 + 1 8 2 సరిపోయింది కాబట్టి మనకు ఇక్కడ B ప్లేస్ లో మనం ఏ వాల్యూ తీసుకుంటే ఆ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయంటే 5 తీసుకుంటే ఆ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 7a - 16 = a9 లో ఏ విలువ ఎంత? మరి ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై కావాలి అంటే మనం ఏ విలువ ఏది తీసుకోవాలి అని అడిగాడు. సో ఆప్షన్స్ ద్వారా చెక్ చేస్తున్నా. ఆప్షన్ ఏ 4 తీసుకుంటున్నా. ఏ వాల్యూ 4 తీసుకుంటే 7 4
ఏవైనా 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం -16. మరి 74 లో నుంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఫ్రెండ్స్? 58 yes 58. 50, 60, 74 సరిపోయింది. ఓకేనా? 74 - 16 ఎంత? 58. బట్ మనకి ఇక్కడ ఏ 9 రావాలి. బట్ ఏ అంటే ఎంత మనం సబ్స్టిట్యూట్ చేసింది 4 కదా, 4 9 49 రావాలి. కానీ మనకి ఎంత వచ్చింది? 58 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 5 తీసుకుంటున్నా. ఏ ప్లేస్ లో 5 తీసుకుంటే 75 -16. మరి 75 లో నుంచి 15 తీసేస్తే ఎంత? 59. ఎంత వస్తుంది? 59. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ 9 ఇచ్చాడు. బట్ ఏ నేనేం తీసుకున్నా? 5 తీసుకున్నా. సో ఏ ప్లేస్ లో 5 9 59. ఇక్కడ కూడా ఏమొచ్చింది? 59 వచ్చింది. కాబట్టి కండిషన్ సాటిస్ఫై. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది డివిజిబిలిటీ బేస్ చేసుకొని. 7 3k డివైడ్స్ 8 9l అని ఇచ్చాడు. అంటే 7 3 ఇక్కడ k వాల్యూ ఏమొస్తాయి? k మరియు l విలువలు ఏంటని అడిగాడు. 7 3k దేంతో డివైడ్ చేయాలి? 8 తో డివైడ్ చేయాలి. 8 తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందంట? 9l. బట్ l ఏమొస్తుందో చెక్ చేద్దాం. 8 1s 8 8 9s 72. ఎస్ 9 సాటిస్ఫై అయింది. 72 అంటే ఎంత మిగిలి ఉంటుంది? 1 మిగిలి ఉంటుంది. అంటే 1 ఇక్కడ సంథింగ్ రావాలి. 1 సంథింగ్ అదేమొస్తుంది? 8 1s 8 రావడానికి లేదు, ఎందుకంటే 1 సంథింగ్ రావాలి. కాబట్టి 8 2s 16. ఎస్ 1 సంథింగ్. 8 3s 24 అంటే 2 సంథింగ్. కానీ మనకు కావాల్సింది 1 సంథింగ్. కాబట్టి 8 2s 16. 16 అంటే 1 ఇక్కడ ఎంత రావాలి? 6 రావాలి. అంటే k ప్లస్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? 6 వస్తుంది. ఇక్కడ 92 ఎంత? ఇక్కడ 92 9 2 ఇక్కడ 2 అన్నప్పుడు l ఎంత వస్తుంది? 2. 92 కదా మనకు కావాల్సింది. అంటే k విలువ 6 తీసామనుకోండి 736 బై 8 1s 8 9s 1 8 2s 92. బట్ 9l అంటే l ప్లేస్ ఏముంది? 2 ఉంది. కాబట్టి ఈ కండిషన్ బేస్ చేసుకొని k విలువ 6 అవుతుంది, l విలువ 2 అవుతుంది. చేస్తే 1 నుండి 100 వరకు గల వరుస సహజ సంఖ్యల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ఫస్ట్ 1 to 100 న్యాచురల్ నెంబర్స్. మరి ఇక్కడ 1 నుండి 100 వరకు వరుస సహజ సంఖ్యల మొత్తం ఎంత? దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది. మరి ఆ ఫార్ములా ఏంటని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1 నుండి స్టార్ట్ అయినప్పుడు మన ఫార్ములా ఏ విధంగా తీసుకోవాలి, అదే మధ్యలో నుంచి స్టార్ట్ అయినప్పుడు మన ఫార్ములా ఏ విధంగా తీసుకోవాలి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మొత్తం 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 3 ఫార్ములాస్ మొదటి n సహజ సంఖ్యల మొత్తము. ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి మొదటి n సహజ సంఖ్యల మొత్తము సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. అంటే అర్థం ఏంటి అంటే 1 నుండి స్టార్ట్ అయ్యి 1 2 3 4 so on n వరకు, అది ఎంత వరకైనా కావచ్చు. ఇక్కడ n అనేది ఇక్కడ ఏ వాల్యూతో అయితే ఎండ్ అవుతుందో, ఏ సంఖ్యతో అయితే ఎండ్ అవుతుందో ఆ సంఖ్యని మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? n వాల్యూగా తీసుకోవాలి. అప్పుడు మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. నోటెడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొదటి n సహజ సంఖ్యల మొత్తము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. అదే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా అయితే వర్గాల మొత్తము మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తము సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. అంటే దీన్ని మనము 1² ప్లస్ 2² ప్లస్ 1 ప్లస్ n² గా చెప్తాం. మరి మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా ఏమవుతుంది అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. అదే ఘనాల మొత్తానికి ఫార్ములా ఏంటి అంటే మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తము సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. మరి ఘనాల మొత్తానికి ఫార్ములా ఏమవుతుంది అంటే 1³ ప్లస్ 2³ ప్లస్ 1 ప్లస్ n³ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా n² ఆఫ్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. సో ఫార్ములా ఏంటి? n² ఆఫ్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఒక్కసారి మీరు ఈ రెండు ఫార్ములాస్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే n² n ప్లస్ 1 హోల్ స్క్వేర్ 2² అంటే ఇక్కడ మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఎంతైతే ఉందో దీని యొక్క వర్గమే మనకి ఏమవుతుంది అంటే మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం అవుతుంది. అంటే మనం దీన్ని సిగ్మా n అని చెప్పుకోవచ్చు, వర్గాల మొత్తము సిగ్మా n² అని చెప్పొచ్చు, ఘనాల మొత్తము సిగ్మా n³ అని చెప్పొచ్చు. అప్పుడు సిగ్మా n³ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే సిగ్మా n హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ మొదటి n సహజ సంఖ్యల మొత్తం యొక్క వర్గం మనకు దేనికి సమానం అవుతుంది అంటే మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తానికి
మొత్తానికి సమానం అవుతుంది. సో ఈ మూడు ఫార్ములాస్ నోట్ చేసుకోండి. మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, 1 నుండి 100 వరకు వరుస సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి నో ప్రాబ్లం. సో వరుస సహజ సంఖ్యలు అని ఇచ్చాడు అంటే ఈ ఫార్ములా, వర్గాల మొత్తం అనిస్తే ఈ ఫార్ములా, ఘనాల మొత్తం అనిస్తే ఈ ఫార్ములా. మరి ఎంత వరకు అని ఇచ్చాడు, 100 వరకు అని ఇచ్చాడు కాబట్టి n వాల్యూ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 100 సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీని యొక్క సొల్యూషన్ ఇక్కడ వేస్తున్నా. n ఎంత, 100 ఆఫ్ n ప్లస్ 1, 100 ప్లస్ 1 ఎంత, 101 బై 2. హియర్ 2 1s are 2 5s are 0 0, 50 1s are 50. So 0 ఉంది కాబట్టి 5. Again 50 1s are 50. Here the correct answer is 5050. అంటే ఇక్కడ 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తము is equal to మనకి ఏమవుతుంది అంటే 50 50. ఫార్ములా ఏం అప్లై చేసాము, n into n plus 1 by 2. Here n వాల్యూ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, 100 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ అదే మధ్యలో ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో 5 చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత. ఇక్కడ 5 చేయని కాదు, ఏ సంఖ్యలను ఇవ్వనివ్వండి. అంటే మొదటి నుంచి స్టార్ట్ చేశాడు, 1 to 50 అని ఇవ్వనివ్వండి, 1 to 100 అని ఇవ్వనివ్వండి. అది 5 చే భాగించబడి లేదా 2 చే భాగించబడి లేదా 3 చే భాగించబడి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, 1 నుండి 100 వరకు సంఖ్యలలో దేని చే భాగించాలంట, 5 చే భాగించాలంట. మరి 1 నుంచి 100 వరకు అంటే మనం 1 2 3 4 5 6 సో ఆన్ 100 వరకు లో మనకి 5 తో డివిజిబుల్ అయ్యేది ఏమవుతాయి, ఫస్ట్ 5 వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది 10, నెక్స్ట్ 15, సో ఆన్ లాస్ట్ ఏమొస్తుంది 100 వస్తుందా. ఎస్, 100 కూడా మనకు 5 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి లాస్ట్ వన్ ఏమొచ్చేస్తుంది, 100 వచ్చేస్తుంది. చూడండి ఒక్కసారి, 1 నుండి 100 వరకు లో 5 చే భాగించబడే సంఖ్యలు ఏమవుతాయి, 5 10 15 20 25 సో ఆన్ లాస్ట్ లో 100 కూడా 5 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 100. ఓకేనా. ఇప్పుడు వీటి యొక్క మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. సో వీటి యొక్క మొత్తం క్యాలిక్యులేట్ చేయాలంటే మధ్యలో ప్లస్ సింబలే కదా. ఇక్కడ ఈ మొత్తంలో నుంచి 5 కామన్ తీయొచ్చు అనుకుంటా. హియర్ 5 ఇస్ ఏ కామన్ టర్మ్, 5 కామన్ తీస్తున్నా. 5 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది 1, ఇక్కడ 5 కామన్ తీస్తే 2, మొత్తం అంటున్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తున్నా. ప్లస్ ఇక్కడ 5 కామన్ తీస్తే 2 3 ప్లస్ 1, ఇక్కడ 5 కామన్ తీస్తే 5 2 10 0. అంతేనా. ఇక్కడ ఈ టర్మ్స్ లో నుంచి నేను ఏం కామన్ తీసాను, 5 కామన్ తీసా. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే 1 నుంచి స్టార్ట్ అయింది 20 వరకు ఉంది. అదే కదా ఫార్ములా, 1 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు అయితే n ఆఫ్ n ప్లస్ 1 బై 2. అది ఇక్కడ 1 నుంచి 20 వరకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ n వాల్యూ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 20 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. దట్ మీన్స్ 5 ఆఫ్ n is equal ఎంత 20. బట్ ఫార్ములా n into n plus 1 by 2. n ఎంత 20, n plus 1 20 plus 1 21 by 2 ఫార్ములాను బేస్ చేసుకొని హియర్ 2 1s are 2 10s are 25s are 100, సారీ 10 5s are 50. లేదా ఇక్కడ చేయండి, 5 1s are 5 5 2s are 10, 105 into 10 అంటే ఇంటూ 10 అంటే పక్కన 0 వచ్చేస్తుంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 1050. ఇదే కాన్సెప్ట్ మనము ఇంకో విధంగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అప్లై చేసాము. దీనికి మనం ఏపీ ప్రిన్సిపల్ కూడా అప్లై చేయొచ్చు, అథమెటిక్ ప్రోగ్రెషన్ ప్రిన్సిపల్ కూడా అప్లై చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ ప్రాబ్లం కి అప్లై చేద్దాం. అబ్జర్వ్ చేస్తే 50 నుండి 85 వరకు గల సంఖ్యలలో 5 చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత. ఇక్కడ ఇందా ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేస్తే 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి డైరెక్ట్ గా సహజ సంఖ్యల మొత్తాన్ని ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ 1 నుంచి ఫాలో కాలేదు, 50 నుంచి స్టార్ట్ అయింది అంటే మధ్యలో నుంచి స్టార్ట్ అయింది. మరి ఇలా మధ్యలో నుంచి స్టార్ట్ అయినప్పుడు మనము 2 మెథడ్స్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ సహజ సంఖ్యల కాన్సెప్ట్ అయినా అప్లై చేయొచ్చు, లేదా ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్ కూడా అప్లై చేయవచ్చు. ఇందాక చెప్పిన దానికి కూడా ఏపీ కాన్సెప్ట్ కూడా అప్లై చేయవచ్చు. బట్ ఇందాక చెప్పిన దానికి ఏపీ కాన్సెప్ట్ కన్నా సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఈజీ. ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలి అంటే సహజ సంఖ్యల కాన్సెప్ట్ అనుకోండి, 1 నుండి 85 వరకు గల 5 చే భాగించబడేది తీసుకొని 1 నుంచి 50 లోపు ఉండేటువంటి 5 చే భాగించబడే సంఖ్యలు తీసివేసామనుకోండి ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా మనం ఒక ఫార్ములా అప్లై చేయవచ్చు. ఏంటి అంటే 5 చే భాగించబడే సంఖ్యలు అంటే ఆ సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 చే భాగించబడే సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, 3 6 9 12 ఇవే కదా, ఇవన్నీ 3 చే భాగించబడతాయి. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది, సేమ్ గా ఉంటుంది. అంటే ఏవైనా నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ భేదం అనేది ఈక్వల్ గా ఉంటే అది ఏ సిరీస్ లో ఉన్నట్టు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ సిరీస్ లో ఉన్నట్టు. ఎప్పుడు
కామన్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్. మరి ఏదైనా 5 చే భాగించబడుతుంది అంటే ఆ వరుస సంఖ్యలు తీసుకున్నప్పుడు 5 చే భాగించబడేటివి వాటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది? 5 ఉంటుంది కామన్ గా. అంటే కామన్ డిఫరెన్సెస్ ఈక్వల్ కాబట్టి ఆ ఇచ్చిన సిరీస్ అనేది ఏపీలో ఉంటుంది. మరి ఏపీలో ఉన్నప్పుడు ఆ n పదాల మొత్తానికి ఫార్ములా ఏంటి అంటే ఏపీలో ఉన్నప్పుడు ఆ n పదాల మొత్తానికి ఫార్ములా Sn సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏంటి అంటే n/2 ఆఫ్ 2a ప్లస్ ఇంటూ డి. సో క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వండి మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. సింపుల్ ఫార్ములా ఏంటి? n పదాల మొత్తము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ డి. మరి ఇక్కడ n అంటే అర్థం ఏంటి అంటే పదాల సంఖ్య. అంటే మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే అర్థం ఏంటి అంటే మొదటి పదము. ఏ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? మొదటి పదము, ఫస్ట్ టర్మ్. డి అంటే అర్థం ఏంటి అంటే కామన్ డిఫరెన్స్. అంటే భేదం ఏదైతే కామన్ గా ఉంటుందో అదే మనకి ఏమవుతుంది? డి అవుతుంది. భేదం అంటే ఏం లేదు, ఇక్కడ దేని భావించబడుతుందో అదే మనకి ఏమవుతుంది అంటే కామన్ డిఫరెన్స్ అవుతుంది. మరి మొదటి పదం ఏంటి? 50. దేంతో భాగించబడాలి? 5 తో. 5 అనేది 50 తో భాగించబడతా, 50 అనేది 5 తో భాగించబడుతుంది కాబట్టి మొదటి పదం మనకి ఏమవుతుంది? 50 అవుతుంది. సో ఇక్కడ ఎన్ని పదాలు క్యాలిక్యులేట్ చేయాలి అంటే దీన్ని మనము తక్కువ నెంబర్స్ కాబట్టి 50, నెక్స్ట్ ఏమొస్తుంది? 55, నెక్స్ట్ 60, 65, 70, 75, 80, 85 అంతే కదా. 50 నుండి 85 వర్గాల సంఖ్యల్లో 5 చే భాగించబడే సంఖ్యలు ఇవే చూడండి. ఇవే కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 కాబట్టి n వాల్యూ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 8 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు Sn is equal to n ఎంత? 8/2 ఆఫ్ 2. ఏ అంటే మొదటి పదము, ఏ అంటే ఫస్ట్ టర్మ్ కదా. మొదటి పదం ఏంటి ఇక్కడ? 50 ప్లస్ n-1. n అంటే ఎంత? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కాబట్టి 8 - 1 ఎంత? 7. డి అంటే అర్థం ఏంటి? కామన్ డిఫరెన్స్. అంటే దేని చేత భాగించబడుతుందో అదే కామన్ డిఫరెన్స్. చూడండి ఈ రెంటి మధ్య భేదం 5, ఈ రెంటి మధ్య భేదం 5. కామన్ డిఫరెన్సెస్ అన్ని ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. ఆ ఈక్వల్ గా ఉన్న కామన్ డిఫరెన్స్ ఏంటి? 5 కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 5 అవుతుంది. సింప్లిఫై చేస్తున్నా. 2 1s 2 4s అప్పుడు 4 ఆఫ్ సింప్లిఫై చేస్తున్నా. 2 50s 100 ప్లస్ 7 5s 35. 100 ప్లస్ 35 ఎంత? 135. మరి 135 ఇంటూ 4. 4 5s 20, 2 ఉంటుంది. 4 2s 12 ప్లస్ 2 14, 1 ఉంటుంది. 4 1s 5. 5 ప్లస్ 1 ఎంత? సారీ 4 1s 4. 4 ప్లస్ 1 ఎంత? 5. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 540. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తక్కువ ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసాం. మరి ఇంత తక్కువ కాకుండా 50 నుంచి 500, 50 నుంచి 400 అంత లెంత్ ఇచ్చినప్పుడు మనం ఇలా వేయలేం కదా. అది ఇలా వేయలేనప్పుడు అప్పుడు మనం ఒక ఫార్ములా తీసుకోవచ్చు. ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు Tn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే a ప్లస్ n-1 ఇంటూ డి. సింపుల్ ఫార్ములా. ఏ అంటే మొదటి పదము తెలిసిందే. డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ తెలిసిందే. Tn అంటే ఏంటి? nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్. Tn అంటే ఇక్కడ ఏంటి? nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ తెలుసు, మొదటి టర్మ్ తెలుసు, డి తెలుసు. దీన్ని బేస్ చేసి ఏం కనుక్కోవచ్చు? n కనుక్కోవచ్చు. Tn nth టర్మ్ ఎంత? 85 is equal to ఫస్ట్ టర్మ్ ఎంత? 50 ప్లస్ n-1 ఇంటూ డి అంటే 5. ఈ 50 వచ్చింది అనుకోండి మైనస్ అవుతుంది. 85 minus 50 that is 35 is equal to n-1 into 5. Here 5 1s 5 7s. ఈ -1 వస్తే +1 అవుతుంది కాబట్టి n is equal to ఎంత? 8. సో మనకు వచ్చిన టర్మ్స్ కూడా ఎన్ని? 1 2 3 4 5 6 7 8. హియర్ n is equal to 8. అంటే మనం దీన్ని బేస్ చేసుకొని కూడా n వాల్యూ ఇక్కడ మనం ఎంతనో క్యాలిక్యులేట్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఏపీ లో ఉన్నప్పుడు ఇచ్చిన సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నప్పుడు nth టర్మ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫార్ములా n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అనేది n నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెక్స్ట్ క్వశ్చన్. 11 నుండి 50 వరకు గల సంఖ్యలను 2 చే భాగించబడే సంఖ్యల మొత్తము. ఇప్పుడు చూడండి దీనికి 11 నుంచి 50 వరకు అంటే 2 చే భాగించబడే చాలా ఉంటాయి. అవన్నీ మనం రాసుకోలేము. ఇప్పుడు ముందు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో కనుక్కుందాం. ముందు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 11 నుండి 50, 11 12 13 సో ఆన్ ఎంత వరకు 50. దేని చే భాగించబడాలంట? ఇవి 2 చే భాగించబడాలంట. మరి 2 చే భాగించబడే మొదటి సంఖ్య ఏంటి? 11 చే డివిజిబుల్ కాదు, 12 పోతుంది. అంటే మొదటి సంఖ్య ఎంత? 12 డాష్ డాష్ డాష్.
లాస్ట్ వన్ ఏంటి 50, 52 తో పోతుందా? ఎస్ 50 పోతుంది. సో మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే చాలు, ఇంకా మిగతా తెలియాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటంటే కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంటి? Tn is equal to a plus n minus 1 into d. Tn అంటే ఏంటి? nth టర్మ్ లాస్ట్ టర్మ్ ఏంటి? 50 is equal to a అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ఏంటి? 12 ప్లస్ n minus 1 into d. కామన్ డిఫరెన్స్ దేని చే భాగించాలి? 2 చే భాగించాలి కాబట్టి కామన్ డిఫరెన్స్ ఎంత? 2. అంటే ఏంటి? 12, 14, 16, 18 అలా వస్తాయి కాబట్టి వాటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత? 2. సింప్లిఫై చేస్తున్నా. ఈ ప్లస్ 12 సైడ్ వస్తే -12. 50 minus 12, that is 38. n minus 1 into d. 2 ones are 2, 2 9s are 18. Here minus 1 వస్తే +1. అప్పుడు n is equal to ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 20. అంటే ఇక్కడ 11 నుండి 50 వరకు రెండు చే భాగించబడే సంఖ్యలు మనకి ఎన్ని ఉంటాయి అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది? 20. కానీ మనకి ఎన్ని ఉంటాయి కదా అడిగింది, ఆ సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు. మరి ఆ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటి? Sn is equal to n/2 of 2a plus n minus 1 into d. ఓకేనా? ఈ ఫార్ములాలో ఇంకో ఫార్ములా కూడా ఉంది. n/2 ఆఫ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. n/2 ఆఫ్ మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2 అప్లై చేసిన మనకు ఫార్ములా ఆన్సర్ మాత్రం సేమ్. n/2 ఆఫ్ n ఎంత? 20. 20/2 Sn is equal to 20/2 ఎంత? 10. డైరెక్ట్ గా వేస్తున్నా. 2a a అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? 12. 2 12s are 24 ప్లస్ n minus 1. హియర్ n ఎంత? 20. 20 minus 1 19 ఆఫ్ d. కామన్ డిఫరెన్స్ ఎంత? 2 తో కాబట్టి హియర్ కామన్ డిఫరెన్స్ ఇస్ 2. అప్పుడు 10 into 19 2s are 38. 38 plus 24, that is 62. 62 10s are 620. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 11 నుండి 50 వరకు గల సంఖ్యలలో రెండు చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత? 620. క్వశ్చన్, 1 నుండి 50 వరకు గల సంఖ్యలలో 2 మరియు 3 చే భాగించబడు సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే 2 చే భాగించబడాలి మరియు 3 చే భాగించబడాలి. మరి ఆ రెండింటి చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత అని ఇచ్చాడు. 2 లేదా 3 వేరు ఫ్రెండ్స్. 2 మరియు 3 వేరు. 2 మరియు 3 వేరు. 2 లేదా 3 రెండవ డిఫరెన్స్ ఏంటి? 2 మరియు 3 అంటే 2 తో భాగించాలి, 3 తో భాగించాలి. 2 లేదా 3 అంటే 2 తో భాగిస్తే 3 తో భాగించకూడదు, 3 తో భాగిస్తే 2 తో భాగించకూడదు. అంటే ఏదో ఒకదానితో మాత్రమే భాగించబడాలి అని దీని యొక్క కండిషన్. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 2 మరియు 3 రెండింటిచే భాగించాలి. మీకు డివిజబిలిటీ కాన్సెప్ట్ లో కూడా చెప్పాను. 2 మరియు 3 చే భాగించబడే ప్రతి సంఖ్య 6 చే భాగించబడుతుంది అని చెప్పాను. అంటే ఏదైనా ఒక సంఖ్య 6 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్య 2 మరియు 3 చే నిశ్శేషంగా భాగించాలి. లేదా సింపుల్ గా మరియు ఇచ్చినప్పుడు దానికి కసావు కనుక్కోండి, ఎల్సిఎం కనుక్కోండి. మరియు ఇచ్చినప్పుడు మరి 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది? 6 అవుతుంది. కాబట్టి 2 మరియు 3 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్య దేనిచే భాగించబడాలి? 6 చే భాగించబడాలి. ఇప్పుడు 6 యొక్క కండిషన్ మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి మీరు సహజ సంఖ్యల కాన్సెప్ట్ అయినా తీసుకోండి లేదా ఏపీ కాన్సెప్ట్ అయినా తీసుకోండి, మీ ఇష్టము. సో ఫస్ట్ 6 చే భాగించబడే సంఖ్య ఏమవుతుంది? 6 అవుతుంది. 1 to 60 లో 1 to 50 లో ఫస్ట్ 6 చే భాగించబడే సంఖ్య 1 2 3 4 5 వరకు పోవు. నెక్స్ట్ 6 వస్తుంది. సో వన్ లాస్ట్ ఏం వస్తుంది ఒకసారి చెక్ చేయండి. 50 ని 6 తో డివైడ్ చేసాం అనుకోండి, 6 8s are 48. అవునా? 6 8s are 48 అంటే లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది అంటే 48 వస్తుంది. సో ఇప్పుడు మధ్యలో ఎన్ని ఉన్నాయి అనేది మనకు అనవసరము. ఇప్పుడు దీని నుంచి 6 కామన్ తీసాము అనుకోండి. 6 కామన్ తీస్తే 6 1s are 6, 6 2s అంటే నెక్స్ట్ 12 వస్తుంది, 6 3s నెక్స్ట్ 8 వస్తుంది. సో 1 ప్లస్ 6 8s are 48. మరి ఇక్కడ ఏ కాన్సెప్ట్ వచ్చింది? ఇక్కడ సహజ సంఖ్యల మొత్తము 1 2 3 4 so on సహజ సంఖ్యల మొత్తం కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ n అంటే ఎన్ని టర్మ్స్ ఫ్రెండ్స్? ఇక్కడ 8 టర్మ్స్. మరి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి? n into n plus 1/2. ఇక్కడ ఏ కాన్సెప్ట్ అప్లై చేశాను? సహజ సంఖ్యల మొత్తం కాన్సెప్ట్ అప్లై చేశాను. మరి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n into n plus 1/2. దట్ మీన్స్ 6 of n ఎన్ని టర్మ్స్? 8. n plus 1 8 plus 1 ఎంత? 9/2. సింప్లిఫై చేస్తే 2 1s are 2 3s are 3 8s are 24, 24 9s are
24, 9s are 9 4s are 36, 9 2s are 18. 18 plus 3 anta 21. Here the correct answer is 216. And అర్థం ఏంటి అంటే 1 నుండి 50 వరకు గల సంఖ్యలలో 2 మరియు 3 నుంచి భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం ఎంత వస్తుంది అంటే 216. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్ ఏంటి అంటే 2 మరియు 3 నుంచి భాగించబడుతుంది అంటే ఆ సంఖ్య 6 చే భాగించబడుతుంది అని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వన్, 11 నుండి 1000 వరకు గల సంఖ్యలో 3 చే భాగించబడు సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి న్యాచురల్ నెంబర్ కాన్సెప్ట్ అప్లై చేశాం. ఇక్కడ న్యాచురల్ నెంబర్ కాన్సెప్ట్ కూడా చేయొచ్చు, బట్ ఏపీ కాన్సెప్ట్ అప్లై చేసిన ఏదైనా ఒక డిఫరెన్స్. ఓకేనా, ఒక ప్రాబ్లం ఏపీ న్యాచురల్ నెంబర్స్ చెప్పాను, ఇంకో ప్రాబ్లం ఏపీ చెప్పాను. దీనికి మనం ఏపీ ప్రిన్సిపల్ కూడా అప్లై చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 8. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి? n/2 of 2a plus n minus 1 into d. అంటే n అనేది 8 సబ్స్టిట్యూట్ చేయండి. మొదటి పదం ఎంత? 6. చివరి పదం ఎంత? 48. మరి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 6 చే కాబట్టి కామన్ డిఫరెన్స్ 6. మీరు ఆ ఫార్ములా ప్రకారం చేసిన ఆన్సర్ మాత్రం 216. 11 నుండి 1000 వరకు గల సంఖ్యలలో 3 చే భాగించబడేది 11, 12, 13, 14 సో ఆన్ ఎంత వరకు? 1000 వరకు. మరి వీటిలో 3 చే భాగించబడే ఫస్ట్ సంఖ్య ఏంటో చూద్దామా? ఫస్ట్ సంఖ్య ఎంత? 12. ఫస్ట్ సంఖ్య 12. ఇంకా నెక్స్ట్ అంతా కామన్ డిఫరెన్స్ 3 ఉంటది సో ఆన్. మరి లాస్ట్ సంఖ్య ఏంటో చూద్దామా? లాస్ట్ సంఖ్య 1000 ని దేంతో భాగించాలి? 3 తో భాగించాలి. 3 3s are 9 1 0. 3 3s are 9 1 0. 3 3s are 9 1. అంటే రిమైండర్ ఎంత? 1. ఈ రిమైండర్ 1 ను తీసేయండి. ఇక్కడ వచ్చేటువంటి రిమైండర్ ఏం చేయాలి? తీసివేయాలి. 1000 మైనస్ 1 ఎంత? 999. కాబట్టి 999 మనం చెక్ చేసుకోండి. 3 చే ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. అంటే ఫస్ట్ నెంబర్ ఏమో 12, లాస్ట్ నెంబర్ ఎంత? 999. మధ్యలో ఎన్ని టర్మ్స్ ని కనుక్కోవాలి కదా. మరి మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవడం కోసం మీకు ఫార్ములా ఏం చెప్పాను? నెంబర్ ఆఫ్ n టర్మ్స్ tn is equal to ఫార్ములా ఏంటి? ఎస్ నోటెడ్ కావాలి. a plus n minus 1 into d. నెంబర్ ఆఫ్ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం. ఇక్కడ tn అంటే అర్థం ఏంటి? nth టర్మ్ 999. ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే మైనస్. a అంటే ఫస్ట్ టర్మ్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు n minus 1 into d. కామన్ డిఫరెన్స్ దేని చే భాగించబడాలి? 3 చే భాగించబడాలి. అప్పుడు 999 నుంచి 12 తీసేసాం అనుకోండి 987 దట్ ఈస్ ఈక్వల్ టు n minus 1 of 3. 3 1s are 3 3s are 9, 3 2s are 6, 3 9s are. ఈ మైనస్ 1 వస్తే ప్లస్ 1. అప్పుడు n is equal to ఎంత? 330. 329. ఈ మైనస్ 1 వస్తే ప్లస్ 1. అప్పుడు n is equal to ఎంత? 330. అంటే అర్థం ఏంటి అంటే 11 నుండి 1000 వరకు గల సంఖ్యలలో 3 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 330 ఉంటాయి. మనకి ఎన్ని ఉంటాయని కదా అడిగింది, మొత్తం ఎంత అని అడిగాడు. సో మొత్తము Sn is equal to ఫార్ములా ఏంటి? n/2 of 2a plus n minus 1 into d. ఇది n టర్మ్స్ మొత్తము. మొదటి n సహజ సంఖ్యల ఫార్ములా మొత్తానికి అయితేనేమో n into n plus 1/2. ఇక్కడ ఏపీలో ఉన్నప్పుడు ఆ సంఖ్యల యొక్క మొత్తానికి ఫార్ములా n/2 of 2a plus n minus 1 into d. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్. 330/2. 330/2 ఇక్కడే చేస్తున్నా. 2 1s are 2 6s are 12, 2 5s are of 2a. a అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? 12. 12 2s are 24 ప్లస్ n minus 1. 330 minus 1 329. d అంటే కామన్ డిఫరెన్స్ ఎంత? 3 చే కాబట్టి కామన్ డిఫరెన్స్ ఎంత? 3. సో సింప్లిఫై చేస్తే 165 of 329 into 3. 3 9s are 27, 2 ఉంటుంది. 3 2s are 6 plus 2 8, 3 3s are 9 plus 24 plus 24. 1 1 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 1011. 1011 ఇంటూ 165 చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటో వచ్చేస్తుంది. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 166815. ఈ రెండు మల్టిప్లై చేయగా వచ్చేటువంటి ఆన్సర్ 1,66,815. పై పటంలో ఎన్ని దీర్ఘ చతురస్రాలు కలవు? ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఇవి రెక్టాంగులర్ షేప్ ఫ్రెండ్స్. ఆ డయాగ్రామ్ లో మరి ఎన్ని దీర్ఘ చతురస్రాలు కలవని ఇచ్చాడు. దీనికి కాన్సెప్ట్ సింపుల్ లాజిక్ కూడా ఉంది. మొత్తం సింగిలే కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 1 plus 2 plus 3 plus 4 plus 6 దట్ ఈస్ ఈక్వల్ టు 10. ఎంత వస్తుంది?
1 plus 2 plus 3 plus 4 plus 5 మిస్ అయింది. 5 plus 6 that is equal to answer 6 plus 10 18 20 21 అంటే మొత్తం ఎన్ని దీర్ఘచతురస్రాలు కలవు అంటే 21 కలవు. ఎందుకని 1 2 3 4 5 6 ఇచ్చాడు కాబట్టి 1 to 6 యాడ్ చేయండి సరిపోతుంది. 7 ఇస్తే 1 to 7 యాడ్ చేయండి. అది ఎలా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సింగిల్ టర్మ్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 అంటే సింగిల్ పరంగా అబ్జర్వ్ చేస్తే 6. నెక్స్ట్ 2 2 పరంగా తీసుకోండి. ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఇది రెక్టాంగులర్ షేప్ కదా, దీర్ఘచతురస్రాకారమే. 1 నెక్స్ట్ 2 3 4 5 అంటే 2 2 తీసుకున్నప్పుడు ఎన్ని వస్తున్నాయి 5 వస్తున్నాయి. నెక్స్ట్ 3 3 తీసుకోండి. ఈ మూడు తీసుకున్నాం అనుకోండి దీర్ఘచతురస్రాకారమే కదా. ఎస్ ఇది కూడా దీర్ఘచతురస్రాకారమే. 1 2 3 1 1 2 3 2 1 2 3 3 1 2 3 4 అంటే ఎన్ని వచ్చాయి 4 వచ్చాయి. నెక్స్ట్ 4 4 తీసుకోండి. 1 2 3 4 1 1 2 3 4 2 1 2 3 4 3 అంటే మొత్తం ఎన్ని వచ్చాయి 3 వచ్చాయి. నెక్స్ట్ 5 5 తీసుకుంటే 1 2 3 4 5 1 1 2 3 4 5 2 వస్తాయి. నెక్స్ట్ 6 తీసుకుంటే ఈ మొత్తం కూడా ఒక దీర్ఘచతురస్రాకారమే కాబట్టి 6 తీసుకుంటే ఎంత 1 అంటే మొత్తము ఎన్ని దీర్ఘచతురస్రాలు కలవు అంటే 21. నెక్స్ట్ క్వశ్చన్, 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో 2 లేక 3 మరియు అంటే ఇందాక చెప్పాను. మరియు అంటే ఏం చెప్పాలి 2 మరియు 2 లేక రెండు డిఫరెన్స్ ఇందాక చెప్పాను. 2 లేక 3 2 మరియు 3 2 మరియు 3 అంటే అర్థం ఏంటి 2 చెప్పుకోవాలి 3 చెప్పుకోవాలి. మరి 2 3 చే భాగించబడేది ఏమవుతుంది 6 అంటే ఏదైనా ఒక సంఖ్య 2 చే 3 చే 2 చే భాగించబడితే ఆ సంఖ్య దేని చే భాగించబడుతుంది 6 చే భాగించబడుతుంది మనకు తెలిసిందే. ఇక్కడ 2 లేక అంటే అర్థం ఏంటంటే 2 తో పోతేనేమో 3 తో పోకూడదు, 3 తో పోతేనేమో 2 తో పోకూడదు. అంటే అర్థం ఏంటి దీనికి చిన్న లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ 2 తో భాగించేది కనుక్కోండి, నెక్స్ట్ 3 చే భాగించేది కనుక్కోండి. ఈ రెండింటి చే పోకూడదు కదా, మరి ఆ రెండింటి పోయేది ఏంటి 6. ఆ రెండింటి చే పోకూడదు కాబట్టి ఆ 6 ని చేయాలి తీసేయాలి. అంటే ఈ రెండు కూడి వచ్చింది మొత్తం మీద ఈ 6 చే పోకూడదు కాబట్టి ఇది తీసివేస్తే చాలు. అంటే సింపుల్ లాజిక్ ఏంటి 1 నుండి 100 వరకు గల సంఖ్యలో 2 చే భాగించే మొత్తం కనుక్కోండి, 3 చే భాగించే మొత్తం కనుక్కోండి, 6 చే భాగించే మొత్తం కనుక్కొని ఈ రెండు యాడ్ చేసి వచ్చిన దాంట్లో నుంచి తీసివేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది లేదా యొక్క ప్రిన్సిపల్. ఫస్ట్ 2తో చేసామనుకోండి, నేను ఇక్కడ 2 యొక్క కాన్సెప్ట్ చేస్తున్నా. మరి 2తో చేస్తే ఇక్కడ చూడండి ఇందాక చెప్పినటువంటిదే సహజ సంఖ్యల కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. 1 నుంచి 100 వరకు అని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ సంఖ్య ఏమొస్తుంది 2 సో ఆన్, లాస్ట్ సంఖ్య 100 వచ్చేస్తుంది. ఎందుకని 100 కూడా 2తో పోతుంది కాబట్టి 100 వచ్చేస్తుంది. ఇక 2 ను కామన్ తీసామనుకోండి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ 50. అంతేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి 2 కామన్ తీసామనుకోండి 2 తర్వాత ఏమొస్తుంది 4 వస్తుంది, నెక్స్ట్ 6 వస్తుంది, 2 తో డివిజిబుల్ అయిపోయింది. హియర్ 2 ఇస్ ఎ కామన్ టర్మ్ 1 2 3 సో ఆన్ 100 నుంచి 2 కామన్ తీస్తే 50. ఇక్కడ మనకు ఒక ఫార్ములా అప్లై అయింది ఏంటి మొదటి n సహజ సంఖ్యల మొత్తము. మరి మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి n ఇంటూ n ప్లస్ 1 బై 2. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 బై 2. మరి n అంటే ఎంత ఇక్కడ మొత్తం 50 టర్మ్స్ కాబట్టి హియర్ n ఇస్ ఈక్వల్ టు 50. దట్ మీన్స్ 2 ఆఫ్ n ఎంత 50 ఇంటూ n ప్లస్ 1 50 ప్లస్ 1 51 by 2. Here 2 1s are 2 25s are 25 2s are 50. 50 into 55. 50 into 55. 5 1s are 5. 5 5s are 25. పక్కన ఒక 0. సో మొత్తం మీద 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో 2 చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత వచ్చింది 2550 అంటే ఈ పార్ట్ వచ్చింది. నెక్స్ట్ 3 క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇక్కడ వేస్తున్నా ఫ్రెండ్స్ దాని యొక్క సొల్యూషన్ 3 క్యాలిక్యులేట్ చేస్తున్నా. మరి 1 నుంచి 100 వరకు 3 క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఏమొస్తుంది 3 వచ్చేస్తుంది. సో ఆన్ లాస్ట్ నెంబర్ ఏంటి 100 పోదు, 100 కన్నా ముందు 99. ఎస్ 99 3 తో పోతుంది కాబట్టి ఏమొచ్చేస్తుంది 99. మరి ఇక్కడ మొత్తం మీద 3 కామన్ తీస్తున్నా. 3 కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ 99 నుంచి 3 కామన్ తీస్తే 3 3s are 3 3s are అంటే హియర్ n ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 33. సేమ్ సహజ సంఖ్యల మొత్తము ఈ ఫార్ములా అప్లై చేస్తే 3 ఆఫ్ హియర్ n ఎంత 33 ఇంటూ n ప్లస్ 1 33 ప్లస్ 1 34 బై 2. హియర్ 2 1s are 2 1s are 2 2 7s are 17 3s are 17 3 51 51 ఇంటూ 33 3 1s are 3 3 5s are 15 దట్ ఈస్ 153. ఎంత వస్తుంది 3861 అంటే సెకండ్ వన్ ఏమొస్తుంది అంటే
ఒకటి నుండి 100 వరకు గల సంఖ్యలలో 3 చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత 1683. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అంటే కండిషన్స్ ప్రకారం చేస్తున్నా. నెక్స్ట్ ఈ రెంటిని యాడ్ చేసి 6 ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. మరి 6 తో భాగించబడేది 6 చేద్దామా? మరి 6 తో భాగించబడేది ఫస్ట్ 6, తర్వాత 12 సో ఆన్. లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది, 100 కి ముందు ఏమొస్తుంది, 100 కి ముందు 100 ని 6 తో చేస్తే 6 1 6 4 0 6 6 36. రిమైండర్ ఎంత 4. ఈ రిమైండర్ తీసేయండి. 100 minus 4 that is 96. 6 is a common term. 1 plus 2 plus so on. 6 1 6 6 6 అంటే మొత్తం here n is equal to ఎంత, n is equal to ఎంత 16. సేమ్ ఫార్ములా 6 of n ఎంత 16, n plus 1 16 plus 1 17 by 2 2 1s 2 8s 8 6 8 48 48 into 17 48 into 17 756 7 4 28 33 సింప్లిఫికేషన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. 48 6 1 ఎంత వస్తుంది 8 అంటే మొత్తం మీద ఎంత 816. ఇక్కడ 3 కండిషన్స్ ని అండర్లైన్ చేస్తున్నా. ఒక కండిషన్, ఇంకో కండిషన్, ఇంకో కండిషన్. ఇప్పుడు మొత్తం మీద ఏంటి, రెండు చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత 2550 ప్లస్ 3 చే పోయే మొత్తం ఎంత 1683 మైనస్ 6 చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత 816. అంటే ఈ రెండు సమ్ చేసి వచ్చిన దానిలోంచి అది సబ్ట్రాక్ట్ చేయండి. సమ్ చేస్తున్నా 2550 1683 3 3 1 2 1 that is 4233. మరి 432 నుంచి ఏం తీసేయాలి 816 సబ్ట్రాక్ట్ చేస్తే 7 2 ఉంటుంది 1 4 3. సో మొత్తం మీద ఆన్సర్ 3417. సో లెంతీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ 2 లేక 3 అంటే ఫస్ట్ 2 క్యాలిక్యులేట్ చేయండి, నెక్స్ట్ 3 క్యాలిక్యులేట్ చేయండి. రెండించే భాగించబడే సంఖ్య ఏంటి 6 కాబట్టి ఈ రెండు యాడ్ చేసి ఆ వచ్చిన దాంట్లో నుంచి 6 చే భాగించబడే తీసివేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. రాహుల్ తండ్రి రాహుల్ పుట్టినరోజున ప్రతి సంవత్సరం కొంత సొమ్ము బ్యాంకులో జమ చేస్తున్నాడు. అంటే రాహుల్ తండ్రి రాహుల్ పుట్టినరోజున ప్రతి సంవత్సరము బ్యాంక్ లో కొంత జమ చేస్తున్నాడు. అయితే మొదటి సంవత్సరం ఎంత జమ చేశాడు అంటే 100 రూపీస్, మొదటి సంవత్సరం 100, రెండవ సంవత్సరము 300, మూడవ సంవత్సరము 600, నాలుగవ సంవత్సరము 1000 ఇలా జమ చేసుకుంటూ వెళ్తున్నాడు ఒక సీక్వెన్స్ ప్రకారము. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు అంటే 15వ పుట్టినరోజుగా ఎంత జమ చేసి ఉంటాడు, 15వ పుట్టినరోజున ఎంత జమ చేసి ఉంటాడు. మొత్తం ఎంత అడగలేదు. 15వ పుట్టినరోజు ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకుంటాడో అప్పుడు ఎంత జమ చేసి ఉంటాడో అడిగాడు. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. సో మీరు దీన్ని ప్రాసెస్ ద్వారా కొంచెం లెంతీగా వెళ్ళిపోవచ్చు, దీన్ని సింపుల్ లాజిక్ లో కూడా చెప్పొచ్చు. ఎలా చూడండి, ఫస్ట్ 100, నెక్స్ట్ 300, నెక్స్ట్ 600, నెక్స్ట్ 1000. దానికి ఒక్కసారి మీరు డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో డిఫరెన్సెస్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామా. సో 1 ఈ డిఫరెన్స్ ఎంత 200, నెక్స్ట్ డిఫరెన్స్ 300, నెక్స్ట్ డిఫరెన్స్ 400. అంటే నెక్స్ట్ ఎంత రావాలి, ఇంకా 500 రావాలి. ఆ కండిషన్ అంటే రెండవ సంవత్సరానికి 200 పెంచాడు, మూడవ సంవత్సరానికి 300 పెంచాడు, నాలుగవ సంవత్సరానికి 400, ఐదవ సంవత్సరానికి 500, అలా 15వ దానికి 1500 పెంచింటాడు. ఆ సీక్వెన్స్ ప్రకారము మనం క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ వచ్చేస్తుంది. దానికి ఇంకా మీరు అంత లెంతీ నెంబర్స్ పెంచుకోకుండా ఇక్కడ 100 ఈజ్ ఏ కామన్ టర్మ్ కాబట్టి 100 ను కామన్ తీస్తున్నా. సింపుల్ గా 100 కామన్ తీస్తే ఫస్ట్ ఏం వస్తుంది 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 6, నెక్స్ట్ 10. అంతేనా. 100 కామన్ తీస్తాను, 100 కామన్ తీస్తుంది. ఇప్పుడు 15 వరకు కౌంట్ చేద్దామా. ఫస్ట్ 2 పెంచాడు, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 పెంచాలి, నెక్స్ట్ 6 పెంచాలి 21, నెక్స్ట్ 7 పెంచాలి, 7 అంటే ఎంత 28 వస్తుంది 7, నెక్స్ట్ 8 పెంచాలి, 8 పెంచితే 8 ఎంత 36, 8 పెంచితే. నెక్స్ట్ 9 పెంచాలి, 9 పెంచితే 45, నెక్స్ట్ 10 అంటే 55, నెక్స్ట్ 11 దట్ ఈస్ 66, నెక్స్ట్ 12 పెంచాలి దట్ ఈస్ 78, నెక్స్ట్ 13 పెంచాలి 91,
నెక్స్ట్ 14 పెంచాలి, 14 పెంచితే ఎంత వస్తుంది 105. నెక్స్ట్ 15 పెంచాలి, ఆ 15 పెంచేసరికి ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 120 వస్తుంది. ఓకేనా? ఆ సీక్వెన్స్ ప్రకారము ఫస్ట్ 2, 3, 4, 5, 6 అలా 15 ఇయర్స్ అడిగాడు కాబట్టి మొత్తం మీరు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది 120 వచ్చింది. మనం కామన్ తీసిన టర్మ్ ఎంత 100. సో 100 కామన్ తీసాం కాబట్టి 100. 15 ఇయర్స్ కి వచ్చిన నెంబర్ ఎంత 120. 15 into 120 దట్ ఈస్ 12,000 రూపీస్. అంటే 15వ పుట్టినరోజున రాహుల్ తండ్రి రాహుల్ కోసం ఎంత జమ చేశాడు బ్యాంకులో అంటే 12,000 రూపీస్ జమ చేశాడు.